నమస్తే ఫ్రెండ్స్, బార్బిక్యూ నేషన్ కి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. మేమైతే చెన్నైలో ఉన్న వడపల్లి దగ్గర బార్బిక్యూ నేషన్ కి అయితే వెళ్తున్నాము. వడపల్లి మెట్రో స్టేషన్ కింద భీమస్ పక్కన అయితే ఉంటది. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇదే. మనమైతే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాలి. ఈ బార్బిక్యూ అడ్రస్ వచ్చి డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతున్నాము. మేము ముందుగానే టేబుల్ ని బుక్ చేసుకున్నాము. మాకు ఇంకా వెల్కమ్ చెప్పేసి టేబుల్ దగ్గర తీసుకెళ్లిపోతుంది. లోపల స్పేస్ అయితే చాలా ఉంది. ఎక్కువగా ఇక్కడికి ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో వస్తూ ఉంటారు. ఇంకా బర్త్డే అయితే బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు ఇక్కడ. ఇంకా మేమైతే హ్యాండ్ వాష్ చేసుకుని యుద్ధానికి అయితే సిద్ధమైపోయాము. ముందుగా పొటాటోతో స్టార్ట్ చేసాము. కత్తేంద్ర అని అలా చూస్తున్నారా, అలా కట్ చేసుకుని తినేసి అలా చూస్తా ఉంటే అగ్గి నిప్పులు ఎక్కువ చేసినాడు. ఈ నిప్పులు ఎందుకంటే కొంతమందికి బాయిల్ అయితే, కొంతమందికి బాయిల్ అవ్వకుండా ఉంటే ఇష్టం కాబట్టి అలా పెడతారు. ముందుగా వెజ్ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. వెజ్ ఐటమ్స్ అలా తింటూ ఉంటే సీ ఫుడ్స్ అయితే వచ్చేసినాయి. నాకైతే ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. మేము తింటా ఉంటే తెస్తానే ఉన్నాడు. అన్లిమిటెడ్ కాబట్టి ఎంతనా తినచ్చు మనం. స్వీట్ కార్న్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ స్వీట్ కార్న్ తినడము. నాకైతే బాగా నచ్చేసింది. వాళ్ళు వచ్చి మనం అడగతారనమాట, సార్ ఎలా ఉంది, ఎలా కావాలి, ఎలా ఉంటే మీకు బాగుంటుంది. మనం ఎంత కావాలంటే ఎంత తినొచ్చు, ఎన్ని కావాలంటే ఎంత తెప్పిస్తూనే ఉండొచ్చు. మేమైతే చికెన్, మటన్, ఫ్రాన్స్ అయితే ఎక్కువ తెప్పించేసాము. ఇంకా చికెన్ ఆ మైనస్ లో ముంచుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ రైస్ విషయానికి వస్తే మాత్రం కర్డ్ రైస్, లెమన్ రైస్, చికెన్ రైస్, వైట్ రైస్, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే చాలా రకాల రైస్లు అయితే ఉంటాయి. ఇక్కడ వెజ్ అయితే చాలా అంటే చాలా కర్రీస్ అయితే ఉన్నాయి. ఇంకా మా బ్రదర్ అయితే బిర్యానీ స్టార్ట్ చేసేసాడు. చికెన్ బిర్యానీ ఓపెన్ చేసి నాకు చికెన్ బిర్యానీ వద్దు, నాకు మటన్ బిర్యానీ కావాలని మటన్ బిర్యానీ అయితే వేసుకునేసాడు. ఇక్కడ మనమే వడ్డించుకోవాలి, మనమే వేసుకోవాలి బిర్యానీ. మనకి ఎన్ని ముక్కలు తింటే మన ముక్కలు వేసుకోవచ్చు. ఎంత బిర్యానీ తింటే అంత బిర్యానీ తినచ్చు. అన్లిమిటెడ్ అనమాట. ఇదే నేను ఫస్ట్ టైం చూడటము. మటన్ బిర్యానీలో పుచ్చకాయ నంచుకుంది అసలు మా బ్రదర్ అయితే. ఇంకో బ్రదర్ ని టేస్ట్ ఎలా ఉందంటే ఇలా చెప్పాడు అనమాట. మీరే పప్పు ఉల్లగడ్డ టేస్ట్ చెప్పండి. ఫస్ట్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. చాలా అద్భుతం ఉంది. నెక్స్ట్ గోబీ, వైట్ రైస్, ఆలు కర్రీ, ఇంకా ఉప్పు తగ్గింది, పర్వాలేదు బాగుంది. నెక్స్ట్ పన్నీర్,
ఐస్ క్రీమ్స్ కూడా మన ఇష్టమే, మనకి ఎంత కావాలంటే అంత స్కూప్ చేసుకుని అయితే వేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా తినొచ్చు, ఎంత అయినా తినొచ్చు. వాటర్ మెలన్ ఎవరైనా ఫ్రై చేసుకుని తినుంటే కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం, వాటర్ మెలన్ ఫ్రై చేసుకుని తినడము. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై అయితే చేస్తారు. నాకైతే బాగా నచ్చేసింది, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. గులాబ్ జామ్లో ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకుని ఎంతమంది తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఇలా మిక్స్ చేసుకుని తింటుంటే సూపర్ అనమాట, వేరే లెవెల్ అనిపించేసింది నాకైతే. చాక్లెట్ కేక్స్, కూల్ కేక్స్, ఫ్రూట్ సలాడా, బాదంతో చేసిన ఐస్ క్రీమ్, ఇంకా చాక్లెట్ లడ్డూస్ అని చాలా రకాల అంటే చాలా రకాలుగా ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడ. మనం ఐటమ్స్ ఎన్నిసార్లు అయినా తినొచ్చు. మా బ్రదర్ అయితే కీరకాయని ఐస్ క్రీమ్ గులాబ్ జాములు ముంచుకొని తింటున్నాడు. నేనైతే ఫ్రై చేసిన పైనాపిల్, ఫ్రై చేసిన వాటర్ మెలన్ అన్నంలో అయితే నంచుకొని తింటున్నాను. నాకైతే నచ్చేసింది. పానీపూరి లవర్స్కి అయితే ఇక్కడ వేరే లెవెల్ అనమాట. మన ఇష్టము, ఎన్ని పానీపూరి అయినా తినొచ్చు, ఎన్నిసార్లు అయినా తినొచ్చు పానీపూరి అయితే. పానీపూరి అయితే నేనైతే తింటానే ఉన్నాను. అలా తింటా ఉంటే నేనైతే ఆగలేదు చూసి, నేను కూడా స్టార్ట్ చేసాను. నేనైతే నా బర్త్డే సెలబ్రేషన్ అడ్వాన్స్గా అక్కడే జరుపుకున్నాను.
ఇంకా మన వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి వెళ్ళండి.